కేసీఆర్ గారితోని టీడీపీలో కలిసి పనిచేసినటువంటి అనుబంధం మాకున్నది. మేము అక్కడ టీడీపీలో ఉన్నప్పుడు కూడా నేను ముత్యంరెడ్డి సాబ్ నేను ఇద్దరమే ఎన్నో సార్లు మన కేసీఆర్ గారితోని వందల వేల సార్లు భోజనం చేసే సందర్భాలు ఉన్నాయి, టిఫిన్ చేసే సందర్భాలు ఉన్నాయి. ఆయనతోని ఒకటే గెస్ట్ హౌస్ లో పండుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి అప్పుడు టీడీపీలో కూడా ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన వ్యక్తి మన కేసీఆర్ గారు. ఆయనతో నాకు అన్ని విధాల అవినావ సంబంధం ఉన్నది. తర్వాత తెలంగాణ ఉద్యమం పెట్టి తెలంగాణ పార్టీ పెట్టిన తర్వాత మా ముత్యంరెడ్డి సాబ్తో ఉన్న గౌరవం ప్రకారం నాకు ఆయనతో ఉన్న అనుబంధంతో నేను కేసీఆర్తో పోలేకపోయినా. ఆ తర్వాత మరి ఇలా టీడీపీ కాలమారుతున్నటువంటి సమయంలో మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఇక విధిలేని పరిస్థితుల్లో మరి మారాలి మన పార్టీ, మన కేసీఆర్ అయితే మనకు పాత పరిచయమే కదా అని చెప్పి కేసీఆర్ దగ్గరికి పోయి నేను పార్టీ మారిన. మరి కేసీఆర్ అయితే నన్ను ఆహ్వానం తెలుసుకున్నాడు. చాలా పార్టీ మారినాక నాకు చాలా సముచితమైన గౌరవం ఇచ్చిండు. మరి రాష్ట్ర కార్యదర్శిగా, మరి కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జిగా నాకు అవకాశం ఇచ్చిండు. మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా కూడా నాకు నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు నాకు ఎమ్మెల్యేని అవకాశం ఇస్తానని చెప్పిండు. కొన్ని పాపం ఆయన నాకు ఇస్తాను కానీ ప్రేమ ఉన్నది. కేసీఆర్ అయితే ప్రేమలోకి ఎప్పుడు లేదు. జైరాబాద్ పోతారు అనుకున్నారు రకరకాలుగా. నాకు జైరాబాద్ ఆందోళన ఇస్తా తీసుకున్నాడు, కానీ నాకు పరిస్థితి కలిసి రాలే.